రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెస్ట్ మోడ్లో ఉన్నారు. ఇంగ్లాండ్తో సిరీస్ తర్వాత ఇద్దరికీ టైం దొరికింది. ఇద్దరూ వన్డే ఫార్మాట్లోనే ఆడుతున్నందున సెప్టెంబర్లోనే మళ్లీ బరిలో దిగబోతున్నారు. వెస్టిండీస్తో సిరీస్లో ఆడబోతున్నారు. ఆ తర్వాత న్యూజిలాండ్తో సిరీస్లోనూ అందరి ఫోకస్ రోకో మీదే పడబోతోంది. ఇంగ్లాండ్తో సిరీస్తో ఇద్దరూ ఫామ్ను చాటుకున్నారు. తర్వాతి సిరీస్ల్లోనూ అదే జోష్తో బరిలో దిగబోతున్నారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్నందున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మెగా టోర్నీలో బరిలో దిగడం ఖాయమనే చర్చ జరుగుతోంది. వన్డే వరల్డ్ కప్కు సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇక్కడ విరాట్ కోహ్లీకి మంచి రికార్డే ఉంది. సౌత్ ఆఫ్రికాలో కోహ్లీ 20 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 18 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 993 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 160 పరుగులు. యావరేజ్ 76.38. సౌత్ ఆఫ్రికాలో విరాట్ కోహ్లీ 3 సెంచరీలు కొట్టాడు. 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. సౌత్ ఆఫ్రికాలో పిచ్లు పేస్కు అనుకూలంగా ఉంటాయి. అయితే సఫారీ గడ్డపై రోహిత్కు పెద్దగా కలిసి రాలేదు. సౌత్ ఆఫ్రికాలో హిట్ మ్యాన్ మొత్తంగా 13 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 256 పరుగులు సాధించాడు. యావరేజ్ 19.69. ఒక్కసారి 50కి పైగా పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 115 పరుగులు. సౌత్ ఆఫ్రికాలో చివరిగా 2018లో బరిలోకి దిగాడు. సౌత్ ఆఫ్రికాలో కనీసం 10 ఇన్నింగ్స్ ఆడిన వారిలో దారుణ యావరేజ్ ఉన్న భారత ఆటగాళ్లలో రోహిత్ 2వ స్థానంలో ఉన్నాడు. టాప్ 7లో బ్యాటింగ్ చేసిన వారిలో కైఫ్ యావరేజ్ 16.81 మాత్రమే. కైఫ్ తర్వాత హిట్ మ్యానే ఉన్నాడు. గత రికార్డుల సంగతి ఎలా ఉన్నా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సేవలు కీలకమని మాజీలు చెబుతున్నారు. కుర్రాళ్లనే నమ్ముకుంటే వరల్డ్ కప్ రాదంటున్నారు. కుర్రాళ్లను గైడ్ చేసేందుకు సీనియర్లు బరిలో దిగాల్సిందేనంటున్నారు. ఇటీవలే ఇంగ్లాండ్తో సిరీస్లో విరాట్ కోహ్లీ రాణించాడు. రోహిత్ తొలి 2 మ్యాచ్ల్లో ఇంపాక్ట్ చూపించలేకపోయినా ఆ తర్వాత ఆఖరి మ్యాచ్లో హిట్ అయ్యాడు. డిసైడర్లో ఒత్తిడిలోనూ సెంచరీ సాధించాడు. తన మార్కు చూపించాడు. విమర్శకులకు ఆన్సర్ ఇచ్చాడు. కఠినమైన ఆసీస్తో సిరీస్లోనూ రోహిత్ శర్మ అదరగొట్టాడు. విరాట్ కూడా ఆసీస్తో ఆఖరి మ్యాచ్లో మెరుపులు మెరిపించాడు. ఫిట్నెస్ పరంగా కోహ్లీకి తిరుగులేనట్టుగానే కనిపిస్తున్నాడు. రోహిత్ కూడా వన్డే వరల్డ్ కప్ ఆడడమే టార్గెట్గా పెట్టుకున్నాడు. ఇప్పటికే బరువు కూడా తగ్గాడు. అయితే రోకోకు ప్రతి సిరీస్లో నిరూపించుకునే పరిస్థితి ఉండొద్దని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సీనియర్లపై ఒత్తిడి పెరగకుండా చూడాలంటున్నారు.